హాయ్ గాయ్స్, రామలింగేశ్వర టెంపుల్ కి మహాశివరాత్రి రోజు జాగరణ ఉందామని వచ్చినామన్నమాట. ఫ్యామిలీ మొత్తం వచ్చినాము. అలాగే చాలా మంది వచ్చినారు. ఇక్కడ ప్రతి ఇయర్ ఇలాగే జనాలు వస్తూ ఉంటారంట. 7 కొండల పైన ఉన్నారనమాట స్వామి. కాలినడకతో రావాలి ఇక్కడికి. బస్ ఫెసిలిటీస్ అలా ఏం లేవు. మేము 5 గంటలకు అట్లా స్టార్ట్ చేసినాము. 7:15కి అట్లా వచ్చినాము కొండ మీదకి. అలాగే ఇక్కడే భోజనాలు పెడతారు. అందరూ భోజనాలు తినే వాళ్ళు తిని, లేని వాళ్ళు ఉపాసంతో అలాగే ఉన్నారనమాట. ఇక్కడ అంత భజన చేస్తూ ఉన్నారు. నేను అలా బయటకు వచ్చి చూస్తే లైటింగ్స్ అట్లా బాగున్నాయి. చుట్టూ కింద గ్రామాలన్నీ 9-10 గ్రామాలు కనపడుతున్నాయని అట్లా వీడియో తీసినాను అనమాట. చాలా మంది ఇక్కడ వస్తారనమాట. ప్రతి ఇయర్ వస్తారంట. నేనైతే ఫస్ట్ టైం వచ్చినాను. ఇక్కడ చాలా మంది పడుకున్నారనమాట. అంటే మేల్కోవడానికి కాకుండే వాళ్ళు స్వెటర్లు, రగ్గులు వేసుకుని ఉన్నా కానీ చలి అంటే చలి, చాలా చలి పెడుతుంది. మేము కొంతసేపు ఉండడానికి కాలేదు. చాలా చలి పెడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉండడానికి కాదు. మా లక్కీ అయితే ఇంకా చలి అని ఏడుస్తుంటే ఇంకా మా అత్తమ్మ దగ్గరికి పంపించేసినాను అనమాట. మార్నింగ్ 7 o'clock అట్లా మహామంగళారతి అయిపోయింది. భజన చేసినారు నైట్ మొత్తము. ఇంకా కాయలు కొట్టారు. లోపల పూజ పెట్టేసినారు. కాయలు కొట్టారంటే ఇంక బయటే కొట్టినామన్నమాట మేము. ఇక్కడ గంగ స్నానం చేసి అక్కడ అందరూ వచ్చి కాయలు కొట్టుకుంటూ దేవుడు ప్రదక్షిణాలు చేసి వస్తారనమాట. మా అత్త ఆల్రెడీ గంగ స్నానం చేసి వచ్చింది. అక్కమ్మ గారుల బాయన ఉంది, అక్కడ నీళ్ళు దొరుకుతాయి అనమాట. మా లక్కీ అయితే పూజ చేస్తుంది. పసుపు కుంకుమ అట్లా వేసి పూజ చేయడానికి వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తుందో. వాళ్ళ నానమ్మ దగ్గర పోయి నేను చేస్తానని పూజ చేస్తుంది పాప అయితే. టెంకాయ కొట్టేయడానికి రాదు, నేను చేపట్టుకుంటానని వాళ్ళ అవ్వ చేపట్టుకొని టెంకాయ కొట్టడానికి వెళ్ళిందనమాట ఆ పాప. ఇక్కడ భోజనాలు పెడతారు ఫ్రెండ్స్. పొద్దున్నే 7 o'clock అట్లా అంతా భోజనాలు రెడీ చేసినారనమాట. కొంచెం గుడి దగ్గర నుంచి కొంచెం కిందికి దిగి రావాలన్నమాట కొండ దగ్గరికి. ఇక్కడ చాలా మంది భోజనాలకి వెళ్ళారనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు. చుట్టుపక్కల రాళ్ళు మొత్తం కొంచెం జాగ్రత్తగా దిగాలి, దిగేటప్పుడు ఎక్కేటప్పుడు. కానీ లక్కీతో అందరూ ఆడుకుంటున్నారు. మా అత్త, మా పెద్దమ్మ, మా అత్త వాళ్ళు, మా బావ వాళ్ళు అంతాను. చూడండి, మా బావ వాళ్ళు అయితే ఇంకా మీరు రావడానికి కుదరదు, చాలా మంది ఉన్నారు, అనేసి వాళ్ళే ఫుడ్ పెట్టించుకోవడానికి వెళ్ళారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గుడి దగ్గర ఉన్న చుట్టూ ప్లేస్ అనమాట. ఇది చాలా బాగా కనపడుతుంది లొకేషను. మార్నింగ్ టైంలో అయితే, నైట్ ఇక్కడే తీసినాను అనమాట. అంతగా మబ్బులో ఏమీ కనపడలేదు. చాలా బాగా కనపడుతుంది ఇక్కడ చూడడానికి. చలి అంటే చలి, విపరీతమైన చలి.